తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రితో సలహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాల అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేశారు. తిరిగి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, మొన్న 9వ తేదీన ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం కార్యక్రమం చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాయిదా వేయడం జరిగింది. ఈరోజు 16వ తారీఖు నుంచి దాదాపు 24వ తేదీ వరకు, అంటే దాదాపు వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలి, అంటే శాసనసభ మండలి సమావేశాలు కూడా కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రారంభమైన తర్వాత బీఎస్సీ సమావేశం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బీఎస్సీ కాల్ ఫర్ చేసే అవకాశం ఉంది. స్పీకర్ కాల్ ఫర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ నడపాలి, ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు మధ్యాహ్నం కమిటీ హాల్లోనే, అసెంబ్లీ కమిటీ హాల్లోనే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలకి ప్రధానంగా ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు, అదేవిధంగా మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన సవరణలు, దాదాపు ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా కొన్ని తర్వాత స్పోర్ట్స్ పాలసీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం పాలసీకి సంబంధించిన అంశాలపైన కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇందులో ప్రధానంగా 51 గ్రామాలు మున్సిపాలిటీలో కలుపుతూ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో నగర పంచాయతీలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మున్సిపాలిటీలో విలీనం చేసేటువంటి ప్రక్రియను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చేపడతా ఉంది. ముందుగా ఈరోజు ప్రారంభమైన తర్వాత ఇటీవల కాలం చనిపోయినటువంటి మృతి చెందినటువంటి ముగ్గురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఊకే అబ్బయ్య కావచ్చు, కొమ్మిరెడ్డి జ్యోతి, రామచంద్రారెడ్డి ముగ్గురు కూడా సభ సంతాపం తెలుపుతుంది. అన్ని పార్టీల నేతల నుంచి కూడా మాట్లాడిపించే అవకాశం ఉంది. స్పీకర్ మాట్లాడించిన తర్వాత సభను కాసేపు వాయిదా వేసి ఆ తర్వాత బీఎస్సీ కాల్ఫర్ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా పంచాయతీలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్తులు, పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన చర్చతో పాటు రాష్ట్రంలో బెల్ట్ షాపులకు సంబంధించిన మూసివేతకు సంబంధించిన అంశం, అదేవిధంగా టూరిజం పాలసీ పైన కూడా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఇటీవల కౌన్సిల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. మొత్తంగా మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో 5 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆర్ఓఆర్ పరిధిలో ఉన్నటువంటి 51 గ్రామ పంచాయతీలు కూడా మున్సిపాలిటీలో విలీనం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. వీటి తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు, వీటితో పాటు ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు బిల్లుని. దీనికంటే కూడా చాలా కీలకమైనటువంటి అంశాలుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి నిర్మాణ క్రమంలో అనేకమైన అంశాలు ఈరోజు తెర మీద తీసుకురావాలని చెప్పేసి కూడా అసెంబ్లీ వేదికను వాడుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకుంది. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కౌంటర్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. దీంట్లో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత జరిగినటువంటి ప్రతి అంశం పైన కూడా ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి కనీసం 20 నుంచి 25 నిమిషాలు 30 నిమిషాల వరకు అవకాశం ఇచ్చి కల్పించి వాళ్ళతో మాట్లాడించి ప్రజాపాలనకు సంబంధించిన అంశాలను కూడా చర్చకు తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ధీటుగా ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్దంలో ఏదైతే మేము అభివృద్ధి చేశామో అభివృద్ధి చేసినందుకు కూడా ఏడాది పాటులో మొత్తం తిరోగమన దిశకు తీసుకెళ్లింది తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు రెండు అంశాలు టేకప్ చేస్తున్న పరిస్థితి. మూసీ పునరుజ్జీవం పేరుతో ఏ రకంగా మూసీ పరిసర ప్రాంతాలు ఏ రకంగా ఖాళీ చేయించారు, అక్కడ ఉన్నటువంటి పేదల కష్టాలు ఏంటని చెప్పేసి బీఆర్ఎస్, అదేవిధంగా హైడ్రా పేరు మీద ఎక్కడెక్కడైతే పేదల ఇల్లు కూల్చారో, అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రశ్నించాలి. రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కూడా, రైతు రుణమాఫీ దాదాపు 37,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ జరిగింది వాస్తవంగా 17,000 కోట్లు అని చెప్పేసి వివిధ సందర్భాల్లో మంత్రులు చేసిన ప్రకటనల ఆధారంగా సభలో చర్చకు తీసుకురావాలని చెప్పేసి కూడా, అదేవిధంగా ఈ లగిచర్లలో జరిగినటువంటి
భూసేకరణ చట్టం కావచ్చు, అదేవిధంగా ఫార్మా భూసేకరణలు కావచ్చు, అదేవిధంగా సదాశివపేట జరుగుతున్న గొడవలు కావచ్చు, ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ప్రధానంగా ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోంది. అదేవిధంగా ఈ రెండింటి పార్టీ కూడా ప్రధానంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పేసి అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ముందుకు తీసుకొస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, గ్రాంట్లు ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చినప్పటికీ కూడా వాటికి సంబంధించిన అంశాలపైన ఎందుకు గుర్తింపు రావట్లేదని చెప్పేసి బీజేపీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పేందుకు ఇప్పటికే శాసనసభ్యులకు 3 రోజుల పాటు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. సభలో వ్యవహరించాలి తీరులు, సభ సాంప్రదాయాలు ఏ రకంగా పాటించాలి, ఏ అంశాలపైన ఎవరు మాట్లాడాలి, విప్పులు, చీఫ్ విప్పులు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడిగా హోదాలో ఆయన మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలి, ప్రతిపక్షం నుంచి కౌంటర్ వచ్చినప్పుడు ఏ రకంగా దానికి ఎదుర్కోవాలనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే 3 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో వాళ్ళందరూ కూడా శిక్షణ శిబిరాలు ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ శిబిరాల్లో ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో దానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దూరం పెట్టుకున్నటువంటి పరిస్థితి. మేము అక్కడ హాజరు కాలేము, స్పీకర్ వ్యక్తిగతమైనటువంటి వివక్ష చూపిస్తున్నారు, బీఆర్ఎస్ పట్ల వివక్ష చూపిస్తున్నారు కాబట్టి మేము హాజరు కాలేము వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ రకంగా ఈ అన్ని అంశాలు ఇప్పటికే ఎవరి ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఏ రకంగా పోరాడాలని చెప్పేసి బీఆర్ఎస్, ఏ రకంగా ఎదుర్కోవాలి వాటిని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ప్రారంభమైన తర్వాత మనకున్నటువంటి సమాచారం మేరకు 24 తారీఖు వరకు సభ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సభ కొనసాగింపు అనేది బీఏసీలో నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సౌజన్య.